రావని చెప్పేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ చెప్పినా కూడా పాలకుల నిర్లక్ష్యం, పాలకుల ప్రిస్టేజ్ కోసము వాటర్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ రోజు వాళ్ళకు నీళ్లు లేవు, పోచంపాడులో నీళ్లు లేవు, ఖమ్మం వరకు నీళ్ళు వెళ్ళాలి, సాగునీరు కాదు మాకు సాగునీరు ముఖ్యమని చెప్పారు. దాన్ని నేను ప్రతి ఒక్కరికి దృష్టికి తీసుకెళ్లాను. కానీ పాలకులు ప్రిస్టేజ్ కోసం, ఎలక్షన్ కోసం దీన్ని వాడుకొని నీళ్ళు ఇవ్వడం జరిగింది. అప్పుడు వదిలేస్తే కనీసం దున్నిన పైసలు డబ్బులు వెళ్ళిపోతుండే. ఈరోజు మొత్తం చివరి దశకు వచ్చింది. ఎకరానికి ఒక 20,000 వరకన్నా నష్టపోయే అవకాశం ఉన్నది. ఇది ఏది ఒక 10 అంటే 2 తళ్ళు లేదా 3 తళ్ళు ఒక 15 రోజుల వరకు నీళ్ళు ఇవ్వగలిగితే రైతులందరినీ ఆదుకున్న వాళ్ళవుతారు. అసలు ప్రిస్టేజ్ ఇప్పుడుంది. పాలకులారా, మేము చెప్పేది ఏంటంటే రైతులను మోసగిచ్చి మీరు ఎప్పటికీ బతకలేరు. కాబట్టి దయచేసి మీ ప్రిస్టేజ్ని లోపల పెట్టుకొని రైతుల కోసం మీరు ఒక అడుగు కిందికేసి చీఫ్ మన ఈఈ గారితో మాట్లాడతారా, లేకుంటే సెక్రటరియట్లో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారో మీరు చేయాల్సిన పని ఇప్పుడుంది. ఈ తరుణంలో మీరు చేయగలిగితే మీకు కృతజ్ఞతగా ఉంటారు రైతులు, కానీ మీకు ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞత ఉంటారు. కాబట్టి 2 రోజులు లేదా 3 రోజుల్లో నీళ్లు రిలీజ్ కాకపోతే మేము రావడానికి అవసరం లేదు, మేము నాయకులం ఉండాల్సిన అవసరం లేదు. రైతులే వచ్చి ప్రతి ఒక్కరిని మిమ్మల్ని చాలా నిర్బంధించి ఇబ్బంది పెడతారని నేను హెచ్చరిస్తున్నాను.